పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో అలతి పదాలతో, మనోహరమైన ఉపమానములతో బద్దెన గారు రాసిన సుమతి శతకంలోని చక్కని నీతి పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. సుమతి శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థికంగా సహకరించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతి. ఓ సుమతి, ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల జనులందరూ మెచ్చుకునే విధంగా ఎన్నో నీతులను నోరూరించేటట్లుగా చెబుతాను, వినండి. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్, వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిళో సుమతి. ఓ సుమతి, చేసిన పనికి జీతమివ్వమని అడిగితే ఇవ్వని యజమానికి సేవ చేస్తూ బ్రతకడం కన్నా చక్కగా నడవగలిగే ఎద్దులను కట్టుకొని పొలం దున్నుకొని బ్రతకడం మంచిది. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయు కదరా సుమతి. ఓ సుమతి, అవసరానికి పనికిరాని బంధువును, ఎంత మ్రొక్కి వేడుకున్న వరములు ఇవ్వనటువంటి దైవమును, యుద్ధరంగములో తాను ఎక్కిన పరుగెత్తనటువంటి గుర్రమును వెంటనే విడిచిపెట్టాలి. గడనగల మగని చూచిన నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలో, గడనుడుగు మగని చూచిన నడపీనుగు వచ్చెననుచు నగుదురు సుమతి. ఓ సుమతి, ఈ లోకములో స్త్రీలు సంపాదించే భర్తకు భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తారు. సంపాదన లేని భర్తను చూస్తే నడిచే శవం ఇంట్లోకి వస్తుందంటూ పరిహాసం చేస్తారు. మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్, బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. ఓ సుమతి, మాటకు ప్రాణం సత్యం, కోటకు ప్రాణం సైన్యం, స్త్రీకి ప్రాణము తన శీలము, కాగితమునకు ప్రాణము దాన్ని రాసిన వారి సంతకం. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. ఓ సుమతి, మనకు మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయడం గొప్ప కాదు, కానీ మనకు కీడు చేసిన వారి తప్పులను కూడా క్షమించి వారికి కూడా మేలు చేసేవాడే ఉత్తముడు. లావుగలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు, గ్రావం వంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. ఓ సుమతి, శరీర బలం గలవాని కంటే తెలివి కలిగిన వాడే ఎక్కువ బలవంతుడు. కొండంత ఏనుగును తన తెలివితో లోబరుచుకొని దానిపై ఎక్కి తిరిగే మావటివాడు ఎక్కువ బలవంతుడు కదా. ఇక్కడ బద్దెన గారు ఏమంటున్నారంటే, భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది అన్నారు ఈ పద్యంలో. కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఓ సుమతి, స్నేహంగా ఉన్న రోజుల్లో ఎదుటివారిలో ఎటువంటి తప్పులు కనబడవు. కాలక్రమేణా ఆ స్నేహం చెడిపోయినప్పుడు ఎదుటివారు ఏం చేసినా కూడా తప్పులే కనబడతాయి. అందుకే అంటారు పెద్దలు, నచ్చినవాడు తన్నినా తాకినట్లుగా ఉంటుంది, నచ్చనివాడు తాకినా తన్నినట్లుగా ఉంటుంది. కాబట్టి జీవితంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. ఓ సుమతి, చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేల కొలది కప్పలు చెరువులో చేరినట్లే మనకు సంపదలు ఉన్నప్పుడు బంధువులు వెంటనే మన వద్దకు వస్తారు. సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖం బులధిక బాధల కొరకే, పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతి. ఓ సుమతి, సరసం ఎక్కువైతే ద్వేషంగా మారుతుంది. ఎక్కువ సుఖాలు కలిగితే బాధలు వచ్చేటందుకే. ఏదైనా బాగా పెరగడం తర్వాత విరిగేటందుకే. ధరలు తగ్గడం మరలా పెరగడానికే అనే విషయాన్ని గ్రహించాలి. స్త్రీల ఎడవాదులాడకు బాలురతో చెలిమి చేసి భాషింపకుమీ, మేలైన గుణము విడువకు ఏలిన పతి నింద సేయకెన్నడు సుమతి. ఓ సుమతి, స్త్రీలతో ఎప్పుడూ వాదానికి దిగవద్దు. అజ్ఞానులైన చిన్న పిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. నీలోని సుగుణములను విడువవద్దు. నిన్ను పోషించే రాజును గాని యజమానిని గాని ఎప్పుడూ దూషించవద్దు. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. ఓ సుమతి, నేనే బలవంతుడననే గర్వం పనికిరాదు. బలమైన పాము కూడా చలిచీమల చేత చిక్కి చస్తుంది కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనని రక్షిస్తుంది, తన దయాగుణమే తనకు బంధువు, తన సంతోషమే తనకు స్వర్గం, తన దుఃఖమే తనకు నరకం. తనవారు లేని చోటను చనువించుక లేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజునకు నిలువదగదు మహిళో సుమతి. ఓ సుమతి, తన మంచి కోరే ఆత్మీయులు లేని చోట, తనకు చనువు లేని చోట, జగడం జరిగే చోట, తనకు అనుమానమైన చోట మనిషి ఎప్పుడు ఉండకూడదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఓ సుమతి, ఎప్పుడు ఏ మాట అవసరమో ఆ మాట మాట్లాడి ఎదుటివారి మనస్సు నొప్పించకుండా, తాను నొచ్చుకోకుండా సమయోచితంగా వ్యవహరించేవాడే ధన్యుడు. ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ, పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతి. ఓ సుమతి, పచ్చి కాయలను ఎప్పుడూ ఎంచుకోవద్దు, బంధువులను తిట్టవద్దు, యుద్ధంలో పారిపోకూడదు, గురువుల ఆజ్ఞ ఎప్పుడూ మీరవద్దు. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. ఓ
ఓ సుమతి, బంగారు సింహాసనంపై ఒక కుక్కను కూర్చోబెట్టి ఒక మంచి ముహూర్తమున దాని నెత్తిన కిరీటము పెట్టి పట్టము కట్టినప్పటికీ దాని సహజ గుణమును అది విడిచిపెట్టదు. అట్లాగే నీచుడైనటువంటి వాడిని మనం ఎంత గౌరవించినా కూడా వాడు వాని యొక్క నీచ గుణమును వదిలిపెట్టడు. కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతి. ఓ సుమతి, కమలములు నీటిలో ఉన్నప్పుడు సూర్యకాంతికి వికసిస్తాయి, నీటిలో లేనప్పుడు అదే సూర్యకాంతికి వాడిపోతాయి. ప్రజలు కూడా తమ తమ స్థానాల్లో ఉన్నప్పుడే స్నేహం బాంధవ్యం చక్కగా ఉంటాయి. తమ తమ స్థానాలు తప్పితే మిత్రులే శత్రువులు అవుతారు. ఓడల బండ్లును వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్ ఓడలు బండ్లును వలెనే వాడంబడు కలిమిలేమి వసుధను సుమతి. ఓ సుమతి, నీటిలో అయితే ఓడల మీద బండ్లను తీసుకొని వెళ్ళవచ్చు, భూమి మీద అయితే బండ్ల మీద ఓడలను తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే మనకు కూడా కొంతకాలం సంపద కొంతకాలం పేదరికము ఉండవచ్చు. ఏది శాశ్వతం కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. కులకాంతతోడనెప్పుడు కలహింపకు వట్టి తప్పు ఘటింపకు మీ కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండనుల్లదు సుమతి. ఓ సుమతి, భార్యతో ఎప్పుడూ పోట్లాడవద్దు, లేని తప్పులను ఎత్తి చూపి ఆమెను బాధ పెట్టవద్దు. ఇంటి ఇల్లాలు కంట నీరు పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండేందుకు ఇష్టపడదు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఓ సుమతి, మొదట ఎవరేమి చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా ఆలోచించి నిజానిజాలు తెలుసుకుని తెలివిగా వ్యవహరించేవాడే నిజమైన వివేకవంతుడు. కొరగాని కొడుకు బుట్టిన కొరగామియే కాదు తండ్రి గుణముల జరచున్ చెరకు తుద ఎన్ను పుట్టిన చెరకున తీపెల్ల జరచు సిద్ధము సుమతి. ఓ సుమతి, చెరకుకు ఎన్ను రోగం పుడితే చెరకు గడలోని తీయదనం ఏ విధంగా అయితే పోతుందో ఆ విధంగానే చెడ్డవాడైనటువంటి కొడుకు జన్మిస్తే వాడు చెడిపోవడమే కాదు, తండ్రి యొక్క మంచి పేరును కూడా వాడు చెడగొడతాడు. కొంచెపునరు సంగతి చేనంచితముగా కీడువచ్చు అది ఎట్లన్నన్ కించిత్తు నల్లి కుట్టిన మంచమునకు పెట్లు వచ్చు మహిళో సుమతి. ఓ సుమతి, చెడ్డవారితో స్నేహం చేస్తే దానికి తగినట్లే ఆపదలు కలుగుతాయి. ఎలాగంటే చిన్న నల్లి కుడితే ఆ నల్లికి ఆశ్రయం ఇచ్చినటువంటి మంచానికి దెబ్బలు పడతాయి కదా. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన భూమీశుల పాలజేరు భువిలో సుమతి. ఓ సుమతి, చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు మూర్ఖుడు కూడబెట్టిన బంగారం సంపద చివరకు రాజుల పాలవుతుంది. తన కలిమి ఇంద్రభోగము తనలేమియ సర్వలోక దారిద్ర్యంబున్ తన చావు జగత్ప్రళయము తను వలచినదియ రంభ తథ్యము సుమతి. ఓ సుమతి, ప్రతి మనిషికి తన సంపద ఇంద్రభోగమని, తన దరిద్రం సర్వలోక దరిద్రమని, తన చావు ప్రపంచ ప్రళయమని, తను వలచిన స్త్రీయే రంభ అని అనిపించడం సహజం. ఓమలి విశ్వాసంబును పాములతో చెలిమి అన్య భామల వలపున్ వేముల తీయదనంబును భూమీశుల నమ్మికలును బొంకుర సుమతి.
ఓ సుమతి, ఆడవారి విశ్వాసము, పాములతో స్నేహము, పరస్త్రీల వలపు, వేప యొక్క తీయదనము, రాజులు నమ్మకంగా చెప్పిన మాటలు అన్నీ అబద్ధములే. వీటిని నిజములని నమ్మినవాడు మోసపోతాడు. ఒకప్పుడు రాజుల పరిపాలన కాబట్టి ఆ రోజుల్లో బద్దెన గారు రాజులు నమ్మకంగా చెప్పిన మాటలు నమ్మకూడదు అన్నారు. దీన్ని మనము ఈరోజు నేటి పాలకులకు అన్వయించుకోవాలి. తల నుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్ తలతోకయనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. ఓ సుమతి, పాముకు విషం తలలో ఉంటుంది, తేలుకు విషం తోకలో ఉంటుంది. అయితే దుర్మార్గునికి మాత్రం విషం తన శరీరమంతా వ్యాపించి ఉంటుంది. దుర్మార్గుడు పాము కన్నా తేలు కన్నా ప్రమాదమన్నమాట. తల పొడుగు ధనము పోసిన విలయాలికి నిజము లేదు వివరింపంగా, తలదడవి బాస చేసిన విలయాలిని నమ్మరాదు వినరా సుమతి. ఓ సుమతి, వేశ్యకు నిలువెత్తు ధనం ఇచ్చిన ఆమె సత్యమును పలుకలేదు కనుక వేశ్య తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసిన ఆమె మాటలను నమ్మరాదు. దాసి ఎడ సరసమాడకుము ఆశించిన వారి మిగులననకు, తరుణిపై వేసరి వేశ్యలనుంచకు గాసియగున్ మీద నిజము కదరా సుమతి. ఓ సుమతి, పని మనుషులతో సరసాలాడవద్దు. నీ సహాయం ఆశించిన వారితో కఠినంగా మాట్లాడవద్దు. భార్యతో విసుగు చెంది వేశ్యల వద్దకు వెళ్ళవద్దు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో నీకు ముప్పు తెచ్చేవే. నమ్మకు సుంకరి జూదరి నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్, నమ్మకు మంగడివానిని నమ్మకు మీ వామహస్తు నయముగ సుమతి. ఓ సుమతి, పన్నులు వసూలు చేసేవారిని, జూదమాడేవారిని, వేశ్యలను, వస్తువులను అమ్మే అంగడి వారిని, ఎడమ చేతితో పనులు చేసేవారిని నమ్మడం మంచిది కాదు. ధనపతి సఖుడైయుండియు నినయంగా శివుడు భిక్షమెత్తగవలసిన్, తన వారికెంతగలిగిన తన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి. ఓ సుమతి, కుబేరునంతటి వాడు శివునికి మంచి మిత్రుడై ఉన్నప్పటికీ శివుడు భిక్షమెత్తుకోవలసి వచ్చినది. కాబట్టి లోకములో తన వారెంత ధనవంతులైనా తన ధనమే తనదవుతుంది, కానీ తన వారి ధనం తనది కాదు. నడువకు మీ తెరువొక్కట కుడువకు మీ శత్రునింట కూరిమి తోడన్, ముడువకు మీ పరధనముల నుడువకు మీ ఒరుల మనసు నోవగ సుమతి. ఓ సుమతి, ఒంటరిగా ప్రయాణం చేయవద్దు. శత్రువు ఇంట్లో ప్రేమతో భోజనం చేయవద్దు. ఇతరుల ధనమును అపహరించవద్దు. ఎదుటివారి మనసు బాధపడేలాగా మాట్లాడవద్దు. నయమున పాలుంద్రావరు భయమున విషమ్మునైన భక్షింతురుగా, నయమెంత దోషకారియో భయమే చూపంగవలయు బాగుగ సుమతి. ఓ సుమతి, మంచిగా చెబితే పాలు కూడా త్రాగరు, భయపెడితే విషాన్నైనా త్రాగుతారు. కాబట్టి కొన్ని పనులు జరగాలంటే మెతకతనం పనికిరాదు. పగవలదెవ్వరి తోడను వగవంగా వలదులేమి వచ్చిన పిదపన్, తెగనాడవలదు సభలను మగువకు మనసీయవలదు మహిళో సుమతి. ఓ సుమతి, ఎవరిపైన పగను పెంచుకోవద్దు. పేదరికము వచ్చినప్పుడు విచారించవద్దు. సభలలో ఎవరిని నిందించరాదు. స్త్రీకి మనసిచ్చి రహస్యములను చెప్పకూడదు. నవ్వకు మీ సభలోపల నవ్వకు మీ తల్లిదండ్రి నాథుల తోడన్, నవ్వకు మీ పరసతితో నవ్వకు మీ విప్రవరుల
నయమిది సుమతి. ఓ సుమతి, సభలో కూర్చున్నప్పుడు కారణం లేకుండా నవ్వకూడదు. తల్లితోనూ తండ్రితోనూ యజమానులతోనూ పరిహాస ప్రసంగములు చేయకూడదు. పరస్త్రీలతో తగినంత వరకే కానీ హాస్య ప్రసంగములు చేయకూడదు. వేదవేత్తలైన బ్రాహ్మణులను ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు. పరసతి కూటమి గోరకు పరధనముల కాసపడకు పరునెంచకుమీ. సరిగాని గోష్ఠి చేయకు సిరిచెడి చుట్టంబు కడకు చేరకు సుమతి. ఓ సుమతి, పరస్త్రీ సాంగత్యమును ఎప్పుడూ కోరవద్దు. పరుల ధనమునకు ఆశపడవద్దు. ఎదుటివారిపై నేరములను ఆరోపించవద్దు. పెద్దలు మెచ్చని స్నేహములను చేయవద్దు. సంపదలు పోగొట్టుకొని సహాయమును కోరి బంధువుల వద్దకు వెళ్ళవద్దు. పరుణాత్మదలచు సతివిడు మరుమాటలు పలుకు సతిని మన్నింపకుమీ. వెరపెరుగని భటునేలకు తరచుగా సతిగవయబోకు తగదుర సుమతి. పరపురుషుణ్ణి కోరి తనను నిర్లక్ష్యం చేసే భార్యను విడిచిపెట్టవలెను. మాటకు మాట ఎదురు చెప్పే భార్యను మన్నించరాదు. తన మాటకు భయపడకుండా తనకు తోచినట్లు చేసే సేవకుణ్ణి పనిలో ఉంచుకోకూడదు. భార్య అయినప్పటికీ తరచుగా సంగమించుటకు సిద్ధపడకూడదు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. ఓ సుమతి, ఏ తండ్రికైనను కొడుకు పుట్టగానే ఆనందము కలుగదు. ప్రజలు వాని ప్రజ్ఞా విశేషములు చూసి పొగిడినప్పుడు ఆ తండ్రికి నిజమైన పుత్రోత్సాహము కలుగుతుంది. పిలువని పనులకు బోవుట కలయని సతిరతియు రాజు కానని కొలువున్. పిలువని పేరంటంబును వలవని చెలిమియును చేయవలదుర సుమతి. ఓ సుమతి, పిలువని పనులకు పోవద్దు. మన మనసును అర్థం చేసుకోలేని స్త్రీని కోరుకోవద్దు. యజమాని గుర్తించని కొలువు చేయరాదు. పిలువని పేరంటమునకు పోకూడదు. మనమంటే ప్రేమ లేని వారితో స్నేహం చేయకూడదు. పులిపాలు తెచ్చి ఇచ్చిన నలవడగా గుండె కోసి అరచేనిడినన్. తల పొడుగు ధనము పోసిన వెలయాలికి కూర్మి లేదు వినరా సుమతి. ఓ సుమతి, పులిపాలు తెచ్చి ఇచ్చిన, గుండెను కోసి అరచేతిలో పెట్టిన, నిలువెత్తు ధనము తన ముందు కుప్పగా పోసిన వేశ్యకు ప్రేమ ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలి. రానిది కోరిన రాదది, రానున్నది కోరకున్న రాకుండదుగా. తానెంత తమక పడినను కానున్నది కాకపోదు కదరా సుమతి. ఓ సుమతి, నీకు వచ్చే అదృష్టం లేకపోతే ఎంత కోరుకున్నా నీ దగ్గరికి రానే రాదు. నీకు వచ్చే అదృష్టం ఉంటే నీవు కోరుకోకున్నా వస్తుంది. నీవు ఎంత తొందరపడినా కూడా జరగనున్నది జరగకుండా మానదు. సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్. సిరితా పోయిన పోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. ఓ సుమతి, నీకు ఐశ్వర్యం వచ్చే అదృష్టం ఉన్నప్పుడు కొబ్బరికాయలో నీళ్లు చేరినట్టు కనబడకుండా వస్తుంది. అదే పోయేటప్పుడు ఏనుగు మ్రింగిన వెలగ పండులోని గుజ్జులాగా మాయమైపోతుంది. కసుగాయగరచి చూచిన మసలక తగు యొగరుగాక మధురం బగునా. పసగలుగు యువతులుండగా పసిబాలల పొందువాడు పశువుర సుమతి. ఓ సుమతి, పచ్చికాయను కొరికితే వగరుగా ఉంటుంది కానీ తీయగా ఉండదు. అలాగే యవ్వనంలో ఉన్న స్త్రీలను కాకుండా పసిపిల్లలను కోరుకునేటటువంటి వాడు పశువుతో సమానం.
కాదు సుమీ దుస్సంగతి పోదు సుమీ కీర్తి కొంత పొందిన పిదపన్ వాదు సుమీ అప్పిచ్చుట లేదు సుమీ సతుల వలపు లేశము సుమతి. ఓ సుమతి, దుర్జనులతో స్నేహం మంచిది కాదు. ఒక్కసారి కీర్తి వచ్చిన తరువాత మనల్ని విడిచిపోదు. ఇతరులకు అప్పు ఇస్తే అది గొడవకు దారితీస్తుంది. స్త్రీలకు కొంచెం కూడా ప్రేమ ఉండదు. చింతింపకు గడచిన పనికింతులు వలతురని నమ్మకెంతయు మదిలోన్ అంతఃపుర కాంతలతో మంతనములు మానుమిదియే మతముర సుమతి. ఓ సుమతి, జరిగిపోయిన దానికోసం విచారించడం, స్త్రీలు తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తారని నమ్మడం, అంతఃపుర స్త్రీలతో రహస్య మంతనాలు చేయడం మంచిది కాదు. తలమాసిన నొలుమాసిన వలువలు మాసినను ప్రాణవల్లభునైనన్ కులకాంతయైన రోయును తిలకింపగ భూమిలోన తిరముగ సుమతి. ఓ సుమతి, తలపై జుట్టు ఎక్కువ పెరిగినా, ఒంటికి మురికి అంటుకున్నా, కట్టుకున్న బట్టలు మాసిపోయినా అటువంటి వాడు తన భర్త అయినప్పటికీ ఉత్తమ స్త్రీ కూడా అసహ్యించుకుంటుంది. ధీరులకు జేయు మేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గారవము మీరి మీదట భూరి సుఖావహమునగును భువిలో సుమతి. ఓ సుమతి, గుణవంతులకు ధైర్యవంతులకు చేసే సహాయము సారవంతమై కొబ్బరి నీళ్ల వలె పుష్టిని కలుగజేసినట్లు ఎక్కువ గౌరవాన్ని సుఖాన్ని ఇస్తుంది. నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువులకెల్లన్ నారియే నరునకు రత్నము చీరయే శృంగారమండ్రు స్త్రీలకు సుమతి. ఓ సుమతి, ఈ సృష్టిలో జీవులకు నీరే ప్రాణాధారం. నోరు రసవత్తరంగా చక్కని మాటలు మాట్లాడేందుకు ప్రధానమైనది. నరులలో స్త్రీ రత్నం వంటిది. ఆ స్త్రీలకు చీరనే అందం. పతి కడకు తన్ను గూర్చిన సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకున్ సుతు కడకు రిత చేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతి. ఓ సుమతి, రాజులను, దేవుణ్ణి, ప్రియమైన భార్యను, మంచి గురువును, పిల్లలను చూసేందుకు బుద్ధిమంతులు వట్టి చేతులతో వెళ్ళరు. పరహితములేని సంపద ధరనెవ్వడు గూర్చెనేని దక్కకపోవున్ మురిపెంబున జుంటీగలు మరి కుడువక గూర్చుతేనే మార్గము సుమతి. ఓ సుమతి, తేనెటీగలు అవి తేనెను తాగకుండా ఎంతో మురిపంగా దాచుకున్న తేనె వాటికి దక్కనట్లే ఇతరుల మంచిని క్షేమాన్ని కోరకుండా దాచుకున్న సంపద ఎవడు కూడబెట్టినా అది వాడికి దక్కదు. ఉత్తమ గుణములు నీచునకెత్తెరగునగలుగనేర్చునెయ్యడలన్ తానెత్తిచ్చి కరగిపోసిన ఇత్తడి బంగారమగునే ఇలలో సుమతి. ఓ సుమతి, ఇత్తడిని ఎంత కరిగించిపోసినా అది ఇత్తడిగానే ఉంటుంది, కానీ బంగారం కాలేదు. అలాగే నీచునికి ఎన్ని మంచి గుణములను చెప్పినా వాడికి సద్గుణములు అబ్బవు. ఇమ్ముగ చదువని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్ తమ్ముల మబ్బని నోరును కుమ్మరి మను ద్రవ్వినట్టి కుంటర సుమతి. ఓ సుమతి, చక్కగా చదువులు చదవని నోరు, అమ్మా అని పిలిచి అన్నం పెట్టమని అడగలేని నోరు, తాంబూలము వేయని నోరు కుమ్మరి మన్ను త్రవ్వగా ఏర్పడిన గుంట వంటిది, కానీ సార్థకమైనది కాదు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడున్ చొప్పడిన ఊర నుండుము
చొప్పడకున్నట్టియూరు చొరకుము సుమతి. ఓ సుమతి, అవసరానికి అప్పిచ్చేవాడు, రోగం వచ్చినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, ఎప్పుడూ ఎండిపోకుండా ప్రవహించే నది, శుభ అశుభ కార్యములు చేయించే బ్రాహ్మణుడు ఉండే ఊర్లోనే ఉండండి, వారు లేని ఊర్లో ఉండవద్దు. ఆ కొన్న కూడే అమృతము తా కొంకనిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి. ఓ సుమతి, ఆకలిగా ఉన్నప్పుడు తిన్న అన్నం అమృతము వలె రుచిగా ఉంటుంది. అడిగిన వారికి వెనుకాడకుండా ఇచ్చేవాడే నిజమైన దాత. కష్టాలను ఓర్చుకోగలిగిన వాడే మనిషి. ధైర్యము గలవాడే వంశాన్ని ఉద్ధరించగలడు. అప్పుగొనిసేయు విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ తప్పరయని నృపురాజ్యము తెప్పరమై మీద కీడు తెచ్చుర సుమతి. ఓ సుమతి, అప్పు చేసి భోగములను అనుభవించడం, ముసలితనములో వయసులో ఉన్న భార్య, అజ్ఞాని యొక్క తపస్సు, న్యాయాన్యాయములను విచారించకుండానే శిక్షలు వేసే రాజు యొక్క రాజ్యం భరింపలేనివై ముందు ముందు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. అడియాస కొలువు గొలువకు గుడిమణియము సేయబోకు కుజనులతోడన్ విడువక కూరిమి సేయకుము అడవిని తోడరయకుంటి నరుగకు సుమతి. ఓ సుమతి, ఎంతో కొంత దొరుకుతుంది అనే ఆశతో ఎవరిని సేవించవద్దు. గుడి భూములు దున్ని కవులకు వ్యవసాయం చేయవద్దు. ఎందుకంటే దేవుని సొమ్మును ఆరూపములో కూడా తినకూడదని అర్థం. ఒకవేళ చేస్తే అక్కడ కౌలు తీసుకోకూడదు. దుర్మార్గులతో స్నేహం చేయవద్దు. తోడు లేకుండా అడవిలో ఒంటరిగా పోవద్దు. ఇచ్చునదే విద్య రణమున చొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులు మెచ్చునదే నేర్పు వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. ఓ సుమతి, ఇతరులకు నేర్పగలిగేదే విద్య. యుద్ధంలో చేరడమే వీరత్వము. మంచి కవులు మెచ్చుకునేదే అసలైన కవిత్వము. వివాదమునకు దారితీసే పని మనిషికి కీడు చేస్తుంది. ఉదకము ద్రావెడు హయమును మదమునను పొంగుచుండు మత్తే భంబున్ మొదవు కడనున్న వృషభము చదువని ఆ నీచు కడకు చనకుర సుమతి. చదువని ఆ నీచు కడకు చనకుర సుమతి. ఓ సుమతి, నీరు త్రాగుతున్న గుర్రము దగ్గరకు, మదించి ఉన్న ఏనుగు దగ్గరకు, పాడి ఆవు వద్దనున్న ఆబోతు దగ్గరకు, చదువు లేని నీచుడి దగ్గరకు వెళ్ళరాదు. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. ఓ సుమతి, చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేల కొలది కప్పలు చేరినట్లే మన వద్ద సంపదలు ఉంటే బంధువులు కూడా అలాగే మనల్ని ఆశ్రయిస్తారు. చెరువు ఎండిపోతే కప్పలు ఏ విధంగా అయితే చెరువును వదిలి వెళ్ళిపోతాయో, మన వద్ద సంపదలు లేనప్పుడు బంధువులు కూడా మన వద్దకు రారు. కడు బలవంతుడైనను పుడమిని ప్రాయం పుటాలి పుట్టిన ఇంటన్ తడవుండ నిచ్చెనేనియు పడుపుగనంగడికి తానే పంపుట సుమతి. ఓ సుమతి, ఎంతటి బలవంతుడైనా సరే వయసులో ఉన్న భార్యను ఎక్కువ కాలం పుట్టినింట్లో ఉండనిస్తే తనకు తానుగా తన భార్యను పడుపు వృత్తికి పంపినట్లవుతుంది. కప్పకు నొరగాలైనను సప్పమునకు రోగమైన సతి తులువైనన్ ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతి. ఓ సుమతి, కప్పకు కుంటికాలైనచో అది గంతులు వేయలేక దుఃఖిస్తుంది.
సర్పమునకు రోగం వచ్చినప్పుడు అది దుఃఖిస్తుంది. భార్య దుర్మార్గురాలైతే భర్త దుఃఖిస్తాడు. ముసలితనములో పేదవాడైతే కూడా దుఃఖం కలుగుతుంది. కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుజుమీ, ఇరుసున కందెన బెట్టక పరమేశుని బండి అయిన పారదు సుమతి. ఓ సుమతి, పూర్వం కరణములను అనుసరించి భూస్వాములు బ్రతికేవారు. అలా కాదని భూస్వాములు నడుచుకుంటే కరణములు వారిని చిక్కులలో పెట్టి వారు తిన్న తిండి కూడా వంటబట్టనిచ్చేవారు కాదు. పరమేశుని బండికైనా ఇరుసున కందెన పెడితేనే అది నడుస్తుంది. అట్లాగే కరణములను సంతోషపెడితేనే భూస్వాములు సుఖంగా బ్రతికేవారు. కాముకుడుదనిసి విడిచిన కోమలి పరవిటుడుగా వయ కోరుట ఎల్లన్, ప్రేమమున చెరకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. ఓ సుమతి, ఒకరు అనుభవించిన స్త్రీని మరొకరు కోరుకున్నట్లయితే బాగా నమిలి పారవేసిన చెరకు పిప్పి కోసం చీమలు చేరినట్లుంటుంది. చేతులకు తొడవు దానము భూతలనాథులకు తొడవు బొంకమి, ధరలో నీతియే తొడమెవారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతి. ఓ సుమతి, చేతులకు దానమే అలంకారము. రాజులకు ఆడిన మాట తప్పకుండా ఉండడమే అలంకారము. ఇక్కడ రాజులకు అన్న చోట నేటి కాలంలో నాయకులకు అన్వయించుకోవాలి. లోకములో ఎవరికైనాను ధర్మముగా ప్రవర్తించడమే అలంకారము. స్త్రీకి పాతివ్రత్యమే అలంకారము. నృపు పొత్తు పాము పొత్తున్ కపటుండగు మిత్రు పొత్తు గడసరి పొత్తున్ విపరీత భార్య పొత్తున్ నెపమిడి విడువంగవలయు నేర్పరి సుమతి. ఓ సుమతి, తెలివిగలవాడు తనను పాలించే రాజుతో పొత్తు పెట్టుకోకూడదు. మిత్రులారా, నేటి కాలంలో అయితే యజమానితో కానీ లేదా నాయకులతో కానీ పొత్తు పెట్టుకోకూడదు. ఏ పనిలో అయినా సరే వీరితో పొత్తు పెట్టుకోకూడదు. ఎందుకంటే వారు మనకంటే బలవంతులు కాబట్టి ఏదో ఒక సమయంలో మనకు ప్రమాదమే ఉంటుంది. అలాగే పాముతో, అంటే ఇక్కడ పాముతో పొత్తు పెట్టుకోవడం అంటే పాము లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో పొత్తు పెట్టుకోకూడదు. కపట స్వభావం కలిగినటువంటి మిత్రులతో, గడసరితో, విలక్షణమైనటువంటి భార్యతో కూడా పొత్తు పెట్టుకోకూడదు. అంటే ఇక్కడ స్నేహంగా ఉండకూడదు అని కూడా అర్థం. వీరందరినీ కూడా ఏదో ఒక వంకతో విడిచిపెట్టాలి. చుట్టములుగాని వారలు చుట్టములము నీకటంచు సొంపుదలిర్పన్, నెట్టుకొని ఆశ్రయింతురు గట్టిగా ద్రవ్యంబుగలుగ గదరా సుమతి. ఓ సుమతి, నీకు చుట్టములు కానివారు కూడా నీ దగ్గర సంపద ఉన్నట్లయితే ఏదో ఒక వరుస కలుపుకొని దూరపు వరుస వారు కూడా నీ దగ్గరి చుట్టాలము అని నిన్ను ఆశ్రయిస్తారు. తానుపయోగింపని సిరి మానవపతి జేరు కొంత మరి భూగతమో, కానల నీగలు గూర్చిన తేనియ ఒరు జేరునట్లు తిరముగ సుమతి. ఓ సుమతి, తేనెటీగలు అడవిలో తిరిగి కూడబెట్టిన తేనె ఇతరుల పాలైనట్లే తాను అనుభవించకుండా కూడబెట్టి దాచిన ధనములో కొంత రాజుకు చేరుతుంది, మరికొంత భూమి పాలవుతుంది. పనిచేయునెడల దాసియు అనుభవంబునరంభ మంత్రి ఆలోచనలన్, తన భుక్తి ఎడల తల్లియు అనదగు కులకాంత లోకమందున సుమతి. ఓ సుమతి, ఉత్తమ స్త్రీ పనిచేసేటప్పుడు దాసిలాగా, పడక గదిలో రంభలాగా, ఆలోచనల్లో మంత్రిలాగా, భోజనం పెట్టడంలో తల్లిలాగా ఉండాలి. పురికిని ప్రాణము కోమటి వరికిని ప్రాణంబు నీరు వసుమతిలోనన్, కరికిని ప్రాణము తొండము సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతి. ఓ సుమతి, ఒక ఊరికి కోమటియే ప్రాణము వంటివాడు.
వరి పంటకు నీరే ప్రాణము, ఏనుగుకు ప్రాణం దాని యొక్క తొండం, ఇంట్లో సంపదలకు ఇల్లాలే ప్రాణము. వరి పంట లేని ఊరును దొరయుండని ఊరు, తోడు దొరకని తెరువున్, ధరను పతి లేని గృహమును అరయంగా రుద్రభూమి అనదగు సుమతి. ఓ సుమతి, వరి పంట పండని ఊరు, రాజు పరిపాలన లేని ఊరు, తోడు లేక ఒంటరిగా ప్రయాణం చేసే మార్గము, యజమాని లేని ఇల్లు శ్మశానము వంటివి. మరువగవలె నొరు నేరము, మరువగవలె దానమిచ్చి మదిలోనెపుడున్, మరువవలదిష్ట దైవము, మరువగవల దొరుల మేలు మదిలో సుమతి. ఓ సుమతి, ఇతరుల నేరాలను మరచిపోవాలి, ఇతరులకు ఇచ్చిన దానాన్ని మరచిపోవాలి. కానీ ఇష్టదైవమును, నీకు ఇతరులు చేసిన మేలును ఎప్పుడూ మరచిపోకూడదు. మానధనుడాత్మధృతి చెడి హీనుండగు వానినాశ్రయించుట ఎల్లన్, మానెడు జలముల లోపల ఏనుగు మెయి దాచినట్టులెరుగుము సుమతి. ఓ సుమతి, అభిమానవంతుడు బ్రతుకు మీద ధైర్యమును విడిచిపెట్టి హీనుడైనటువంటి వాణ్ణి సేవించుట ఎలా ఉంటుందంటే, ఒక ఏనుగు సేరు నీళ్లలో తన శరీరమునంతటినీ దాచుకొనుటకు ప్రయత్నించినట్లుగా హాస్యాస్పదముగా ఉంటుంది. మంత్రిగలవాని రాజ్యము తంత్రము చెడకుండ నిలుచు తరచుగా ధరలో, మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు కీలూడినట్లు జరుగదు సుమతి. ఓ సుమతి, సమర్థుడైన మంత్రిని పెట్టుకున్న వాని రాజ్యము పరిపాలనా విధానము చెడకుండా సక్రమంగా ఉంటుంది. యంత్రములోని ప్రధానమైన శీల ఊడిపోయినచో ఆ యంత్రము ఎలా పనిచేయదో అట్లాగే మంత్రి లేని వాని రాజ్యము కూడా సవ్యముగా సాగదు. వరదైన చేనుదున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమీ, పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము పెట్టకు సుమతి. ఓ సుమతి, నీళ్లలో మునిగిపోయిన చేనును దున్నుటకు సిద్ధపడవద్దు. నీకు పేదరికం వచ్చినప్పుడు బంధువుల వద్దకు వెళ్ళవద్దు. శత్రువులకు రహస్యం చెప్పవద్దు, అనగా ఇంటి గుట్టు ఇతరులకు చెప్పవద్దు అని అర్థము. పిరికివానికి సైన్యాధ్యక్ష పదవిని ఇవ్వవద్దు. వెలయాలి వలన కూరిమి కలుగదు, మరి కలిగెనేని కడతేరదుగా, పలువురు నడిచెడు తెరువున పులు మొలవదు, మొలిచెనేని పొదలదు సుమతి. ఓ సుమతి, చాలామంది నడిచే దారిలో గడ్డి మొలవదు, ఒకవేళ మొలిచినా కూడా అది పెరగదు. అట్లాగే 10 మందితో తిరిగే వేశ్యకు ప్రేమ ఉండదు, ఒకవేళ మన పట్ల ప్రేమ పుట్టినా అది జీవితాంతము నిలువదు. పరనారీ సోదరుడై పరధనముల కాశపడక పరులకు హితుడై, పరులు తను పొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతి. పరులలిగిన నలుగనతడు పరముడు సుమతి. ఓ సుమతి, పరస్త్రీలను అక్క చెల్లెళ్ళుగా భావించేవాడు, ఇతరుల ధనములకు ఆశపడనివాడు, ఇతరుల మేలును కోరుకునేవాడు, ఇతరులు తనను పొగిడితే పొంగిపోనివాడు, ఇతరులు తనను కోప్పడితే తిరిగి కోపగించుకోనివాడు నిజమైన మహాత్ముడు. పరసతుల గోష్ఠి నుండిన పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్, గరిత సుశీలయైనను పరుసంగతి నున్న నింద పాలగు సుమతి. ఓ సుమతి, పరస్త్రీలతో చనువుగా ఉన్న పురుషుడు భీష్ముని వంటి వాడైనప్పటికీ కూడా పరస్త్రీలోలుడుగా అపఖ్యాతి పాలవుతాడు. ఒక స్త్రీ ఎంత మంచి స్వభావం కలిగినప్పటికీ కూడా పరపురుషునితో చనువుగా ఉంటే అపనిందల పాలవుతుంది. పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్,
పెట్టని దినముల కనకపు గట్టెక్కిననేమి లేదు గదరా సుమతి. ఓ సుమతి, నీవు బాగా ఉన్నప్పుడు ఎవరికైనా దానం చేసి ఉంటే నీవు ఎక్కడికి పోయినా అక్కడ నీకు అన్నీ కలిసి వస్తాయి. నీవు ఎవ్వరికీ దానము చేయకుండా బంగారు పర్వతం మీద కూర్చున్నా నీకు ఎటువంటి ఫలితము ఉండదు. శుభముల నొందని చదువును అభినయమును రాగరసము నందని పాటల్ అభిలాషలేని కూటమి సభమెచ్చని మాటలెల్ల చప్పన సుమతి. ఓ సుమతి, మంచి చెడులను గుర్తించలేని చదువు, అభినయము రాగము లేని పాట, ఇష్టము లేని కలయిక, సభలోని వారు మెచ్చని ప్రసంగము చప్పగా ఉంటాయి. ఉడుముండదే నూరేండ్లును పడియుండదే పేర్మి పాము 10 నూరేండ్లున్ మడువున కొక్కెరయుండదే కడునిల పురుషార్థపరుడు కావలె సుమతి. ఓ సుమతి, ఉడుము 100 ఏండ్లు, పాము 1000 ఏండ్లు జీవిస్తాయి. చెరువులో కొంగ చాలా కాలం బ్రతుకుతుంది. వాటి బ్రతుకు వల్ల లోకానికి గాని వాటికి గాని ఎటువంటి లాభమూ లేదు. మానవుడు పుట్టి ఎంతకాలం బ్రతికినాడన్నది ముఖ్యం కాదు, జీవితంలో ఏమి సాధించినాడన్నదే ముఖ్యం. కరణము కరణము నమ్మిన మరణాంతకమౌనుగాని మనలేడు సుమీ. కరణము తన సరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతి. ఓ సుమతి, కరణం తన తోటి కరణమును నమ్మి తన రహస్యాలను చెబితే తన చావు తానే కొని తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి కరణం ఎప్పుడూ కూడా తన తోటి కరణమును నమ్మకుండా తన రహస్యాలను చెప్పకుండా తెలివిగా బ్రతకవలెను. కవిగాని వాని వ్రాతయు నవరస భావములు లేని నాతుల వలపున్ తవిలి చని పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతి. ఓ సుమతి, కవితా సామర్థ్యం లేనివాడు రాసే కవిత్వము, నవరసాలు చూపలేని స్త్రీల ప్రేమ, అడవి పందిని చంపలేని వాని వివిధ ఆయుధ నైపుణ్యము వ్యర్థం. కారణము లేని నగవును పేరణమును లేని లేమ పృథివీ స్థలిలో పూరణము లేని బూరెయు వీరణములు లేని పెన్లి వృధరా సుమతి. ఓ సుమతి, ఏ కారణము లేకుండా నవ్విన నవ్వు, నాట్యము చేయలేని స్త్రీ, పూర్ణము లేని బూరే, బాజా భజంత్రీలు లేని పెండ్లి ఇవన్నీ నిరుపయోగమైనవి. తడవోర్వక ఉడలోర్వక కడువేగం బడిచి పడిన కార్యం బగునే. తడవోర్చిన ఉడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకురు సుమతి. ఓ సుమతి, శ్రమను భరించలేక ఆలస్యాన్ని సహించలేక తొందరపడితే పనులు నెరవేరవు. ఆలస్యాన్ని సహించి శ్రమను భరించి పనిచేస్తే చెడిపోయిన పని కూడా చక్కగా నెరవేరుతుంది. తన ఊరి తపసితనమును తన పుత్రుని విద్య పెంపు తన సతి రూపున్ తన పెరటి చెట్టు మందును మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి. ఓ సుమతి, తన ఊరిలో ఎవరైనా నిష్ఠాపరుడై చేసే తపస్సును, తన కొడుకు చదివేడి పెద్ద చదువులను, తన భార్య యొక్క అందమును, తన పెరటి చెట్టుతో తయారైన మందును చాలా గొప్పవని మానవులెవ్వరూ కూడా భావించరు. నవరస భావాలంకృత కవితాగోష్ఠియును మధుర గానంబును తాన వివేకికెంత చెప్పిన చెవిటికి శంకూదినట్లు సిద్ధము సుమతి. ఓ సుమతి, నవరస భావాలు గల కవిత్వం గురించి, మధురమైన గానము గురించి అవివేకికి ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖమూదినట్లుగా ఉంటుంది. పరుల కనిష్టము సెప్పకు పొరుగిన్లకు పనులు లేక పోవకు మెపుడున్ పరుగలిసిన సతిగవయకు ఎరిగియు బిరుసైన హయము నెక్కకు సుమతి. ఓ సుమతి,
ఇతరులకు హాని కలిగించే మాటలు మాట్లాడవద్దు. పని లేకుండా ఇరుగు పొరుగిన్లకు వెళ్ళవద్దు. పరస్త్రీని పొందాలనే ప్రయత్నం చేయవద్దు. తెలిసి పొగరుబోతైన గుర్రమును ఎక్కే ప్రయత్నం చేయవద్దు. పాటెరుగని పతి కొలువును కూటంబున కెరుకపడని కోమలి రతియున్ చేటెత్తజేయు చెలిమియు ఏటికి ఎదురీది నట్టులెన్నగ సుమతి. ఓ సుమతి, కష్టమును గుర్తించని యజమాని దగ్గర కొలువు చేయడం, రతి తెలియని స్త్రీతో కలయిక, అపకారము కలిగించే స్నేహము ఏటికి ఎదురీదినట్లు చాలా కష్టాన్ని కలిగిస్తాయి. పాలను గలసిన జలమును పాల విధంబున నెయుండు పరికింపంగా పాల చవి చెరచు కావున పాలసుడగు వాని పొందు వలదుర సుమతి. ఓ సుమతి, నీళ్లు పాలలో కలిసినప్పుడు పాల వలనే కనబడతాయి, కానీ పాల రుచిని మాత్రం పాడు చేస్తాయి. అట్లాగే దుర్మార్గుణ్ణి మంచివాడు చేరదీస్తే దుర్మార్గుడు మంచివాని వలె కనబడతాడు, కానీ చివరికి మంచివాడినే దుర్మార్గుడిగా మార్చివేస్తాడు. కాబట్టి దుర్మార్గులతో మూర్ఖులతో జాగ్రత్తగా ఉండాలి. పాలసునకైనా పద జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞునకున్ తేలగ్ని పడగ పట్టిన మేలెరుగునే మీటుగాక మేదిని సుమతి. ఓ సుమతి, తెలివైన వాడు మూర్ఖునికి కలిగిన ఆపదను చూసి జాలిపడి వాడి ఆపదను తొలగించాలనే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే అగ్నిలో పడుతున్నటువంటి తేలును కాపాడాలనే ప్రయత్నం చేస్తే అది వెంటనే కుడుతుంది కదా. మూర్ఖుడు కూడా తేలు వంటివాడు. బంగారు కుదువబెట్టకు సంగరమున పారిపోకు సరసుడవైతే అంగడి వెత్సములాడకు వెంగలితో చెలిమి వలదు వినరా సుమతి. ఓ సుమతి, బంగారమును తాకట్టు పెట్టవద్దు. యుద్ధము నుండి పారిపోవద్దు. మర్యాద తెలిసిన వాడవైనచో దుకాణములలో సరుకులు అప్పుగా తేవద్దు. వివేకము లేని వానితో స్నేహము చేయవద్దు. మండలపతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుట ఎల్లన్ కొండంత మదపుటేనుగు తొండములే కుండినట్లు తోచుర సుమతి. కొండంత మదపుటేనుగు తొండములే కుండినట్లు తోచుర సుమతి. ఓ సుమతి, ఒక రాజు తన ఆస్థానంలో సమర్థుడైన మంత్రి లేకుండా పరిపాలన చేయడం కొండంత ఏనుగు తొండం లేకుండా బ్రతుకు సాగించినట్లుగా ఉంటుంది. ఏనుగుకు తొండమే ప్రధానం, అది లేకపోతే దానికి బ్రతుకే లేదు. అలాగే రాజైన వానికి ప్రధానమంత్రియే ముఖ్యం. మంత్రి లేకపోతే రాజ్య పరిపాలన అస్తవ్యస్తముగా ఉంటుంది. రాగల భాగ్యము వచ్చిన తాగుడువక దానమీక దాచిన ధనముల్ పోగాలంబున పోవును మాగిన పండూడి పడిన మార్కిని సుమతి. ఓ సుమతి, సంపదలు వాటంతటవే వచ్చినప్పుడు తాను అనుభవించకుండా ఇతరులకు దానం చేయకుండా దాచిపెడితే బాగా మాగిన పండు చెట్టు మీది నుండి దానంతట అదే రాలిపోయినట్లు సంపద కూడా పోయే రోజులు వచ్చినప్పుడు దానంతట అదే పోతుంది. రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో కోపించు రాజుగొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతి. ఓ సుమతి, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత అబద్ధం ఆడవద్దు. నీకు అండగా ఉండే బంధువుకు హాని కలిగేటట్లు మాట్లాడవద్దు. కోపించే రాజును సేవించవద్దు. పాపాత్ములున్న దేశంలో ప్రవేశించవద్దు. పాపాత్ములున్న చోట పుణ్యాత్ములకు తావులేదంటారు కదా పెద్దలు. అందుకే పాపాత్ములున్న చోటును వదిలిపెట్టాలి అంటున్నారు ఇక్కడ బద్దెన గారు. రా పొమ్మని పిలువని ఆ భూపాలుని కొల్వ భక్తి ముక్తులు గలవే దీపంబులేని ఇంటను చేపునికిల్లాడినట్లు సిద్ధము సుమతి. ఓ సుమతి, ఆదరంగా రమ్మని గాని
పలానా పనికి పొమ్మని గాని చెప్పకుండా ఉండే రాజును సేవిస్తే తిండి గాని ముక్తి గాని లభించవు. అలాంటి సేవ దీపము లేని చీకటింటిలో తడుముకున్నట్లు ఉంటుంది, కానీ సుఖాన్నివ్వదు. వెయ్యారు నదులు జలనిధి తీయక ననిశంబు గలయ తీయనగలదా, కుయ్యిడు వానికి జ్ఞానము 1000 విధంబులను తెలుప వృధరా సుమతి. ఓ సుమతి, వేలాది నదులు నిరంతరం సముద్రములో వచ్చి కలుస్తున్నప్పటికీ సముద్రపు నీటికి తీయదనము రానట్లుగానే నీచుడికి 1000 విధాలుగా నీతులను చెప్పిన వాడు మంచివాడు కాలేడు. దగ్గర కొండెము సెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై, మరితా నెగ్గు ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరు పొడుచుట సుమతి. ఓ సుమతి, రాజు తన మంత్రి చెప్పే చాడీ మాటలను విని వాటిని నమ్మి ప్రజలకు కీడు చేయడం అనేది బొగ్గుల కోసం కోరిన కోరికలను తీర్చే కల్పవృక్షాన్ని నరకడం వంటిదవుతుంది. కరణము సాదయ్యున్నను కరి మదముడిగినను పాము కరవకయున్నన్, ధరతేలు మీటకున్నను కరమరుదుగా లెక్కగొనరు గదరా సుమతి. ఓ సుమతి, కరణం మెత్తవాడైతే భూస్వాములు ప్రజలు లెక్క చేయకుండా పన్నులు కట్టకుండా ఇబ్బంది పెడతారు. అలాగే ఏనుగు మదముతో లేకున్నా, పాము కరవకపోయినా, తేలు కుట్టకపోయినా వాటిని ఎవ్వరూ లెక్క చేయరు. మితి క్షుత్తుగా అగకుడువకు సతిమాటల కుబ్బి మిగుల చనువీయకుమీ, పతిలేని ఇంటనుండకు మతిమంతులకిది ఏ నీతి మార్గము సుమతి. ఓ సుమతి, ఆకలి లేకుండా తినకు. భార్య మాటలకు పొంగిపోయి ఆమెకు ఎక్కువగా చనువు ఇవ్వవద్దు. యజమాని లేని ఇంట్లో ఉండవద్దు. బుద్ధిమంతులకు ఇదే నీతి మార్గము. పొరుగున పగవాడుండిన నిరవుందగ వ్రాతగాడేలికయైనన్, ధర కాపు కొండెమాడిన కరణాలకు బ్రతుకు లేదు కదరా సుమతి. ఓ సుమతి, తన ఇంటి ప్రక్కనే శత్రువు ఉన్నా, రాజ్య పరిపాలన చేసే ప్రభువే లెక్కలు రాయగలిగిన వాడైనా, గ్రామ పెత్తందారు కొండెములు చెప్పేవాడైనా గ్రామ కరణం బ్రతుకు సరిగ్గా ఉండదు.